హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025 ఫలితాలు ఈ రోజు విడుదల చేసింది ప్రభుత్వం. ఏపీ టెట్ ఫలితాలు మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే జనవరి 19వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఏపీ టెట్ పరీక్షలను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేయడం, అలాగే ప్రిలిమినరీ కీస్ విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ స్వీకరించడం, ఆ అబ్జెక్షన్స్ ను స్వీకరించి ఫైనల్ కీని విడుదల చేసి మరి ఫలితాలను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి త్వరితగతిన ఏర్పాట్లన్నీ చేయడంతో అనుకున్న టైం కన్నా ముందుగానే ఏపీ టెట్ ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ రోజు అనగా జనవరి 9వ తేదీనే ఏపీ టెట్ ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో అంటే ఫిబ్రవరి నెలలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఏపీ టెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి కాబట్టి ఇక ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మార్గం సుగమం అయినట్టే. ఇక ఈ రోజు విడుదలైనటువంటి ఏపీ టెట్ పరీక్షల్లో దాదాపు 39% మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ముందుగా ఏపీ టెట్ ఫలితాలను ఏ విధంగా చూడాలి అనేది తెలుసుకోవడానికి కన్నా ముందు మనం ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనను ఒకసారి చూద్దాం. ఏపీ టెట్ 2025 అక్టోబర్ పరీక్షా ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గత డిసెంబర్ నెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగిన ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 2,71,622 మంది దరఖాస్తు చేసుకోగా 2,48,427 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ముందుగా ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలలో 39.27% మంది అనగా 97,560 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఈ పరీక్షలకు 31,886 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరు కాగా వారిలో 47.82% అనగా 15,232 మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్ తో ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ లేదా https://csc.ap.gov.in అనే వెబ్సైట్స్ లో లాగిన్ అయి ఏపీ టెట్ 2025 పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. టెట్ పరీక్షా ఫలితాలను 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం వెంకటకృష్ణారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఏపీ టెట్ కు సంబంధించి పత్రికా ప్రకటన ద్వారా ఫలితాల యొక్క సమాచారాన్ని విడుదల చేశారు. దాదాపు 39.27% మంది మరి ఏపీ టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇన్ సర్వీస్ టీచర్లు కూడా 47.82% అంటే దాదాపు సగం మంది దాకా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా మరి టెట్ ను క్వాలిఫై అవ్వడం ఇక్కడ శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు. ఇక ఈ రోజు విడుదలైనటువంటి ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి ఏ విధంగా చూసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మొదటగా ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ యొక్క వెబ్సైట్ అడ్రస్ tet2dsc.apcfss.in అనే ఈ వెబ్సైట్ లోకి మనం వెళ్ళాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన ఏపీ టెట్ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. మొదటగా అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రిలిమినరీ కీస్ చూస్తున్నారు. ఇక ఫైనల్ ఆన్సర్ కీ అనేది కూడా మనకి ఇక్కడ రిలీజ్ అయింది. ఏపీ టెట్ ఫైనల్ ఆన్సర్ కీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఫైనల్ ఆన్సర్ కీస్ కూడా ఇందులో వచ్చేసాయి పూర్తిగా. మరి ఏవైతే అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్ స్వీకరించారో ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఫైనల్ కీ అనేది మనకు రూపొందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇనీషియల్ కీ ఉంది, అలాగే ఫైనల్ కీ కూడా ఉంది. మరి ఫైనల్ కీని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఫైనల్ కీ ఆధారంగానే ఈ రోజు ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇక ఏపీ టెట్ కు సంబంధించి మీ యొక్క ఫలితాలు మీరు చూసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టెట్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. మనం ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
లేదు ఒకవేళ మీరు నేరుగా లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటూ కనిపిస్తూ ఉన్నాయి. మొదటగా మీ యొక్క యూజర్ నేమ్ ను మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది, క్యాండిడేట్ లాగిన్ లోకి. అలా కాకుండా మీకు యూజర్ నేమ్ మర్చిపోయినా లేదా పాస్వర్డ్ మర్చిపోయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, వాటిని తిరిగి మీరు పొందవచ్చు. ఒకవేళ యూజర్ నేమ్ అనేది మీరు మర్చిపోయినట్టయితే నో యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు దాంట్లో అడిగేటటువంటి ఆప్షన్స్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడిని మీరు తిరిగి పొందవచ్చు. అందుకోసం మీ యొక్క ఆధార్ నంబర్ టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయంగానే మీ యొక్క మొబైల్ ఫోన్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయంగానే మీకు యూజర్ ఐడి అనేది మీకు తిరిగి పొందవచ్చు. మరి యూజర్ ఐడి కాకుండా మీరు ఒకవేళ పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఇంకో ఆప్షన్ ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క ఆధార్ నంబర్ ను టైప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క క్యాండిడేట్ ఐడిని టైప్ చేయాలి. ఆధార్ నంబర్ క్యాండిడేట్ ఐడి టైప్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఏపీ టెట్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయి ఉంటారో ఆ మొబైల్ కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు మీ యొక్క పాస్వర్డ్ మొబైల్ ఫోన్ కి రావడం ద్వారా మీ యొక్క పాస్వర్డ్ ను మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఇలా మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు మర్చిపోయినా కూడా తిరిగి పొందవచ్చు. లేదు ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసు అనుకుంటే వాటిని ఎంటర్ చేసి క్యాప్చర్ నేరుగా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని మీరు క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో అప్పుడు మీకు ఈ విధంగా వెల్కమ్ టు ఏపీ టెట్ 2025 వెబ్సైట్ అంటూ మనకు కనిపిస్తుంది. అందులో మీకు సైడ్ లోన మీకు ఈ విధంగా సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ అనే దాంట్లో మీకు టెట్ హాల్ టికెట్, రెస్పాన్స్ షీట్, ప్రింట్ టెట్ అప్లికేషన్, అబ్జెక్షన్ రిపోర్ట్, ఏపీ టెట్ 2025 రిజల్ట్స్ అని ఈ విధంగా మీకు కనిపిస్తాయి. మామూలుగా మీకు సర్వీసెస్ అనేది క్లోజ్ గా ఉంటే ఈ ఆప్షన్స్ అన్ని కనిపించవు. మీరు సర్వీసెస్ అనేది క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సర్వీసెస్ అనేది క్లిక్ చేస్తారో అప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు ఏపీ టెట్ 2025 రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. లేదనుకుంటే మీరు నేరుగా ఓపెన్ చేసినప్పుడే మీకు వెల్కమ్ టు ఏపీ టెట్ అంటూ ఇక్కడ ఏపీ టెట్ 2025 మార్క్స్ మెమో అంటూ రావడం జరుగుతుంది. అలాగే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ మార్క్స్ మెమో అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీరు ఎలాగో లాగిన్ అయ్యారు కాబట్టి ఈ గ్రీన్ ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీ యొక్క మార్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ విధంగానే ఓపెన్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఏపీ టెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేసినా మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మరి ఏపీ టెట్ రిజల్ట్స్ అనేది క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ ఆప్షన్ ను మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అక్టోబర్ 2025 అని. ఇందులో మరి మీ పేరు, ఫోటో, అలాగే మీ హాల్ టికెట్ నంబర్, మీ క్యాండిడేట్ ఐడి, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వివరాలతో పాటు మీ యొక్క మార్క్స్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. మీరు ఏ పేపర్ రాశారో ఆ పేపర్ వివరాలతో పాటు మార్క్స్ సెక్యూర్డ్ అంటూ మీకు వచ్చినటువంటి మార్క్స్ అలాగే వర్డ్స్ లో కూడా కనిపిస్తాయి. దాంతో పాటు మీరు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అనే వివరాలు కూడా మనకు చూపిస్తాయి. మొత్తం ఏపీ టెట్ 150 మార్కులకు జరిగితే ఓసీ అభ్యర్థులకు 90 మార్కుల కంటే ఎక్కువ వస్తే క్వాలిఫై అయినట్టు, బీసీ అభ్యర్థులకు 75 కన్నా ఎక్కువ మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే 60 కన్నా ఎక్కువ మార్కులు వస్తే ఏపీ టెట్ క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఓసీలకు 60%, బీసీలకు 50 కన్నా ఎక్కువ శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 40 కన్నా ఎక్కువ శాతం వచ్చి ఉంటే మరి టెట్ లో క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఏపీ టెట్ 2025 ఫలితాలను మీరు మరి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఏపీ టెట్ 2025 ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.